వీడియోలో అయితే తెలుసుకుందామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వచ్చేసరికి ఇక్కడ టీవీ యూనిట్ అనేది చూస్తున్నారు కదా, ఇది మనం హాల్లో అయితే బిల్డ్ చేసుకోవడం జరుగుతుంది. దీని యొక్క ఎత్తు అనేది మనం 8 అడుగులు పెట్టుకుంటాం. దీని యొక్క వెడల్పు అనేది మనం 10 అడుగులు అయితే తీసుకుంటాం. ఇందులో మనకి ప్రొఫైల్ డోర్స్ అనేవి వస్తాయి. అలాగే కింద కొంచెం బాక్స్ వర్క్ కూడా వస్తుంది. మొత్తం కలుపుకొని 100 అడుగుల దాకా వస్తుంది. 100 అడుగులు అన్నట్లయితే మనకి డబ్ల్యూపీసీ కబోర్డ్ లో ₹750 చొప్పున మనం చూసుకున్నట్లయితే 100 × ₹750 ₹75,000 అనేది మీకు టీవీ యూనిట్ కి ఖర్చు అనేది అవడం జరుగుతుంది. అలాగే బెడ్రూమ్ 1 లో మీరు చూసుకున్నట్లయితే మనకి మాస్టర్ బెడ్రూమ్ లో మీరు 12 అడుగులు వెడల్పు అనేది పెట్టుకుంటారు. ఎత్తు వచ్చేసరికి 10 అడుగులు అనేది వస్తుంది. పైన మనకి ఫాల్ సీలింగ్ వస్తుంది కదా, సో ఆ విధంగా అనమాట. సో మనకి ఆ ఫాల్ సీలింగ్ అనేది తీసేసి మొత్తం 10 × 12 సైజ్ లో చేసుకుంటాం. 120 అడుగులు వస్తుంది. 120 × మనకి ₹750 చొప్పున మనం చూసుకున్నట్లయితే ₹90,000 దాకా కాస్ట్ అనేది అవుతుంది. అలాగే సెకండ్ బెడ్రూమ్, రెండో బెడ్రూమ్ లో వచ్చేసరికి ఒక అడుగు అనేది తగ్గించి 11 అడుగులు వెడల్పు తీసుకుంటాం. 10 అడుగులు ఎత్తే రావడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి 110 అడుగులు అనేది వస్తుంది. మనకి అడుగు అనేది ₹750 చొప్పున తీసుకుంటాం కనుక మనకి ₹82,500 దాకా కాస్ట్ అనేది అవడం జరుగుతుంది. అలాగే ఈ హౌస్ లో వచ్చేసరికి ఇక్కడ కొంచెం క్రాకరీ యూనిట్ కూడా డిజైన్ చేసుకోవడం జరిగింది. చాలా మంది క్రాకరీలు అనేవి డిజైన్ చేసుకోకపోవచ్చు, ఎందుకంటే డైనింగ్ హాల్ ఉంటేనే ఈ క్రాకరీ అనేది మనం డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. సో మనం ఈ క్రాకరీ అనేది లెక్క వేయట్లేదు. ఇక మనకి కిచెన్ కి సంబంధించి కిచెన్ లో మనం చూసుకున్నట్లయితే చిన్న పూజ షెల్ఫ్ అనేది ఒకటి పెట్టుకుంటాం. దాని పక్క నుంచి మనకి కబోర్డ్స్ అనేవి కంటిన్యూషన్ గా వెళ్ళడం జరుగుతుంది. ఈ కింద వచ్చే బాస్కెట్స్ ఇవన్నీ కూడా మనకి బాక్స్ వర్క్ లెక్కనైతే రావడం జరుగుతుంది. అలాగే ఇందులో కూడా మనకి గ్లాస్ డోర్స్ ఇలాంటివన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు. మొత్తంగా కలుపుకొని కిచెన్ కి సంబంధించి కూడా మనకి ఒక 120 అడుగుల దాకా సుమారుగా రావడం జరుగుతుంది, ఒక మీడియం సైజ్ లో ఉండే కిచెన్ కి సంబంధించి. సో మనకి 120 అడుగులు అన్నట్లయితే ₹750 చొప్పున ₹90,000 దాకా కిచెన్ లో కాస్ట్ అనేది అవడం జరుగుతుంది. ఇప్పుడు మనకి టోటల్ బడ్జెట్ అనేది 2 బెడ్రూమ్ లో వార్డ్రోబ్స్ కి, ఒక టీవీ యూనిట్ కి, ఒక కిచెన్ లో చేసుకునే మనకి కబోర్డ్స్ కి మొత్తానికి కలుపుకునే టోటల్ బడ్జెట్ అనేది ₹3,37,500 దాకా మీకు కాస్ట్ అనేది అయ్యే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. ఒక డబుల్ బెడ్రూమ్ హౌస్ లో మీరు కంప్లీట్ గా డబ్ల్యూపీసీ కబోర్డ్లు అనేవి చేయించుకోవాలి అనుకున్నట్లయితే. అందరికీ ఇదే సైజుల్లో రావాలని ఏం లేదండి. మనకి జనరల్ గా యూజ్ చేసుకునే సైజెస్ అనేవి నేను ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో మీకు ఏంటంటే మీ యొక్క మెజర్మెంట్స్ బట్టే మీకు కాస్ట్ అనేది డిపెండ్ అవుతుంది. ఈ డబ్ల్యూపీసీ లో మనకి 2 రకాల మెటీరియల్ అనేవి ప్రధానంగా ఉపయోగించడం జరుగుతుంది. బ్రాండ్స్ అనమాట, 2 రకాల బ్రాండ్స్. ఒకటి వచ్చేసరికి మనకి ఈకోస్ట్, ఒకటి వచ్చేసరికి ఆల్ స్టోన్ అనేది ఉపయోగిస్తారు. ఆల్ స్టోన్ వచ్చేసరికి మీకు అడుగు ఒక స్క్వేర్ ఫీట్ కి వచ్చేసరికి ₹800 దాకా పట్టడం జరుగుతుంది. అదే మీకు ఈకోస్ట్ చూసుకున్నట్లయితే ₹750 ఆ విధంగా అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఒక ₹50 అటు ఇటుగా కాస్ట్ అనేది ఉంటుందిలేండి. సో ఇలా మీకు మేము మెజర్మెంట్స్ బట్టే కాస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ డబ్ల్యూపీసీ కబోర్డ్లు అనేవి మనకి మెయిన్గా ఎక్కడ ఉపయోగపడతాయి అన్నట్లయితే, ఎవరికైతే చెదల ప్రాబ్లం అనేది ఉంటుందో వాళ్ళకి 100% ఇది టర్మైట్ ప్రూఫ్ అనమాట. చెదలు అనేది అసలు పట్టదు. సో ఈ డబ్ల్యూపీసీ అనేది ఉపయోగించుకోవచ్చు. అలాగే ఇవి కంప్లీట్ గా వాటర్ ప్రూఫ్ తో రావడం వల్ల మీకు తడిచినా కూడా పాడవు అనమాట. సో వాటర్ పడుతుంది, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి అనే వాళ్ళకు కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాగే గుర్తుపెట్టుకోండి, వీటిపైన పెయింట్ మాత్రమే స్ప్రే చేస్తారనమాట. ఎటువంటి లామినేట్ షీట్స్ కానీ, యాక్రిలిక్ షీట్స్ కానీ అలాంటివి ఏమి అంటించరు. డబ్ల్యూపీసీ మీద జస్ట్ మనకి పెయింటింగ్ అనేది చేస్తారు, అది కూడా స్ప్రే పెయింట్ అనమాట. ఆల్రెడీ వీటికి సంబంధించిన వీడియోస్ అనేవి మన ఛానల్లో చాలానే ఉన్నాయండి, ఒకసారి చూడండి. అలాగే కస్టమర్స్ ఎవరైతే వర్క్ అనేది చేయించుకున్నారో వారు ఇచ్చిన ఫీడ్బ్యాక్స్ కూడా చాలానే ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. అలాగే ఇప్పుడు మీరు చూసిన ఈ డిజైన్స్ అనేవి ఎలా ఉన్నాయి అనేది కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ అనేది చేయండి. అలాగే ఈ వర్క్ అనేది మీరు ఎవరైనా చేయించుకోవాలనుకున్నా సరే డిస్క్రిప్షన్ లో ఫోన్ నెంబర్ లాంటివన్నీ ఉంటాయి, మీరు కుదిరితే ఒకసారి అవి కూడా చెక్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.